ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతుంటే, ఒక ప్రసంగం చేస్తుంటే, ఆ ప్రసంగంలో పౌలు గారి యొక్క ప్రసంగంలో ఎవరు కేంద్రమై ఉన్నారో మన ప్రసంగాల్లో కూడా అదే వ్యక్తి కేంద్రమై ఉండాలి. ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి కొరకు, క్షమించండి, పౌలు గారు ఒక ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం అంతట్లో కేంద్ర బిందువు యేసుక్రీస్తు వారే. ఆయన ఏ ప్రసంగాన్ని చూడండి, ఎక్కడైనా సరే, ఆ రాజుల ముందు నిలబడిందా, అంతిప ముందు నిలబడిందా, లేదా యూదుల ముందు నిలబడిందా, సమాజ అధికారుల ముందు నిలబడిందా, లేదంటే ఆ నాటకశాలలో నిలబడి చేసినప్పుడా, అన్యుల ముందు నిలబడినప్పుడా, గ్రీకుల ముందు, తత్వవేత్తల, ఫిలాసఫర్స్, స్కాలర్స్ ముందు నిలబడినప్పుడా, మీరు ఎక్కడికంటే వెళ్ళండి, ఆయన చేసిన ప్రతి ప్రసంగంలో మూల కేంద్రము, మూల బిందువు యేసుక్రీస్తు వారు. నిజానికి ఈ రోజు సేవకి ఆ రోజున్న సేవకి ఎంత వ్యత్యాసం ఉందంటే, ఈ రోజు యేసుక్రీస్తు వారి పేరే అడ్డు పెట్టుకుని ప్రసంగం చేస్తాం, కానీ అందులో యేసుక్రీస్తు వారు కనబడరు, సేవకులే కనబడతారు. ఈ రోజు కొంతమంది క్రైస్తవ్యానికే రిప్రజెంట్ లా ఫీల్ అవుతున్నారు. తెలుసా, క్రైస్తవ్యానికి నేను ఒక బ్రాండ్. ఎవరు బ్రాండ్? క్రైస్తవ్యానికి బ్రాండ్ క్రీస్తు, బోధకులు కాదు. క్రైస్తవ్యానికి మూలము క్రీస్తు, పునరుత్థానుడైన క్రీస్తు. క్రైస్తవ్యానికి ఈరోజు క్రైస్తవ్యం నా కోసం గొప్పగా చెప్పుకుంటుందంటే, దేవుడు నీకు ఇచ్చిన ధన్యకరమైన ఆ కృప, అది మర్చిపోతున్నావా? ఈరోజు క్రీస్తును కనుపరచకుండా, ఈరోజు కనీసం క్రీస్తు అనే ప్రస్తావన లేకుండా ఈరోజు ప్రసంగాలు చేసే బోధకులు ఉన్నారు. తెలుసా, అందరు కాదు, చాలా మంది గొప్ప గొప్ప బోధకులు, మంచి బోధకులు ఉన్నారు. వెరీ గుడ్, వాళ్ళందరికీ మనం ఎప్పుడు దాసోహమే. కానీ ఈరోజు క్రీస్తు పేరు చెప్పుకొని బైబిల్ అడ్డు పెట్టుకుని, ఒక రోజు అట బైబిల్ బ్రతకడం కోసం పట్టుకునేవారట. నిజానికి ఏ బ్రతుకు కోసం పట్టుకునేవారు? ఆత్మీయంగా స్థిరపడడానికి బైబిల్ పట్టుకునేవారట. ఈ రోజు కూడా బ్రతకడానికి పట్టుకుంటున్నారట. కాకపోతే ఈ రోజు పట్టుకునే ఈ బ్రతుకు డబ్బు కొరకు. ఎంత వ్యత్యాసం వచ్చిందా క్రిస్టియానిటీలో అంటే, క్రైస్తవ్యం అలానే ఉంది. క్రిస్టియన్ అని చెప్పుకునే కొంతమంది ఈరోజు ఈ బైబిల్ని, ఈ బైబిల్లో ఉన్న క్రీస్తుని అడ్డు పెట్టుకుని ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కూడా చేస్తున్నారు ఈరోజు, దేవునికి నచ్చనవన్నీ.